All of you students, I am T. Rupali, lecturer in physics, SKSD Mahila Kalashala Tanuku. Third semester physics, paper 3 optics. Today's topic is third unit diffraction law, Fraunhofer due to single slit. Okay, Fraunhofer due to single slit. మనకు ఆల్రెడీ డైఫ్రాక్షన్ అంటే మనం మాట్లాడుకున్నాం. The bending of light, the edges of aperture are obstacle and the light encroaches into geometrical shadow region. The phenomena is called a diffraction అని. అంటే ఏంటి? the bending of light, edges, దేని యొక్క edges, aperture edges కానీ ఆప్టికల్ ఎడ్జెస్ కానీ అది ఎంక్రోచెస్ అంటే ఏంటి? చొరబడి ఆ ప్లేస్ను ఆక్యుపై చేసి బెండ్ అయ్యి మనకి అక్కడ ట్రావెల్ అవ్వడాన్ని మనకి ఇక్కడ ఆ యొక్క ఫినామినాన్ని చెప్పడాన్ని డైఫ్రాక్షన్ అని అంటాము. అంటే వివర్తనం అని అంటాము. అంటే వంగి ప్రయాణించడాన్ని మనం ఇక్కడ వివర్తనంతో చెప్తాము. మనం వివర్తనంలో రెండు రకాలని చెప్పి మాట్లాడుకున్నాము. ఫ్రాన్హోఫర్ వివర్తనము, ఫ్రెనెల్ వివర్తనము. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. దీంట్లో మనం అంతా కూడా ఈ లెసన్లో ఫ్రాన్హోఫర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫ్రాన్హోఫర్ అని ఆయనే మనకి సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్, 10 parallel slits ఆఫ్ గ్రేటింగ్ స్లిట్స్ గురించి వీటన్నిటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఇక్కడ డెరివేషన్స్తో సహా అంటే ఫార్ములాస్తో సహా మనకి ఇక్కడ క్లియర్గా మొత్తం టోటల్లీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ విత్ డెరివేషన్ మ్యాథమెటికల్ థియరీతో సహా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఫ్రాన్హోఫర్ డ్యూ టు సింగిల్ స్లిట్ యొక్క డయాగ్రాము మనకి ఇక్కడ కనబడుతున్నట్టు XY అనే ఒక కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అనమాట. ఇది సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, సోర్స్ ఆఫ్ లైట్ ఇక్కడ మనకి. ఓకే, ఈ సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఈ సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఎలా అంటే ఇక్కడ మోనోక్రోమెటిక్ లైట్ సోర్స్. దిస్ ఇస్ ద వేవ్ లెంత్ ఆఫ్ లాంబ్డా ప్రొపగేటింగ్ నార్మల్లీ ఇన్స్టెంట్ ఆన్ ఏ నారో స్లిట్ ఏబి అనే స్లిట్ మీద మనకి నారో అంటే ఏంటి? ఏబి అనే స్లిట్ నారో స్లిట్ ఉండాలి. ప్లస్ ఇక్కడ మోనోక్రోమెటిక్ లైట్ ఇక్కడ మనకి ఎలా పడితే అలా కాదు, ఇక్కడ డైరెక్ట్ పెర్పెండిక్యులర్ టు ద అంటే ఏంటి? మనకి ఇన్సిడెంట్ ఆన్ ది నార్మల్లీ ఇన్సిడెంట్స్. ఇక్కడ ఏబి అనే స్లిట్ మీద ఇక్కడ నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యేటట్టు ఇక్కడ మనకి ఈ సెట్టింగ్ ఉంటుందన్నమాట. అంటే అందులో ఈ కాన్వెక్స్ లెన్స్ పెట్టి అక్కడ డైరెక్షన్స్ ఉన్న వాటిలన్నింటినీ ఒకటే ప్లేన్ డైఫ్రాక్షన్ అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ కింద ఫామ్ అయ్యేటట్టు మనకి ఇక్కడ చేస్తాము. ఆ యొక్క డైరెక్ట్గా అది కూడా ఈ ఏబీ స్లిట్ మీద ఎలా పడాలంటే నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యేటట్టు ఏబీ అనే స్లిట్ మీద మనం ఫోకస్ చేస్తాము. ఇప్పుడు ఈ ఏబీ అనే స్లిట్ ద డైఫ్రాక్టెడ్ లైట్ బి ఫోకస్డ్ బై ఎ కాన్వెక్స్ లెన్స్ ఇన్సిడెంట్ ఆన్ ద స్క్రీన్ ప్లేస్డ్ ఇన్ ద ఫోకల్ ప్లేన్ ఆఫ్ ది లెన్స్ అకార్డింగ్ టు హైగెన్ ఫ్రెనెల్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ది చూడండి ఇక్కడ ఎవ్రీ పాయింట్ of the wavefronts in the plane of the slit is a source of secondary spherical wavelets. అంటే every point of the wavefront అంటే ప్రతి పాయింట్ వేవ్ ఫ్రంట్ యొక్క తరంగాగ్రాల యొక్క ప్రతి బిందువు కూడా మనకి ఒక్కొక్క తరంగాగ్రాల కింద అది యాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క చీలిక కింద అదంటే ఒక్కొక్క తరంగాగ్రం కింద అది యాక్ట్ అయినప్పుడు అక్కడ వివర్తనం అంటే ఒకదాని నుంచి ఒకదానికి మనకి అక్కడ ఎప్పుడైతే ఈ తరంగాగ్రాలు రెండు కూడా కలిసి అంటే ఈ వేవ్ ఫ్రంట్స్ ప్రతిదీ కూడా ఒక్కొక్క వేవ్ ఫ్రంట్ కింద యాక్ట్ అవుతుందో అది ఒక్కొక్క సెకండరీ స్పెరికల్ వేవ్లెట్స్ కింద మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇన్ రైట్ ఇన్ ఆల్ డైరెక్షన్ ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ద నార్మల్ టు ద స్లిట్ ఆర్ బ్రాట్ టు ఫోకస్ P0. ఇప్పుడు ఇంతకీ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇమేజ్ ఏబి అనే స్లిట్ యొక్క విడ్త్ ఎంత అనుకుంటున్నామంటే ఈ అనమాట. ఆ విడ్త్ ఆ మధ్య గ్యాప్ అనమాట, ఏ నుంచి బీకి మధ్య గ్యాప్ ఎలా ఈ అనే విడ్త్ అనమాట. ఆ విడ్త్ ఎంతైతే ఉందో అంతటికి మనకి సెంటర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇమేజ్ బ్రైట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సెంట్రల్లీ బ్రైట్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ఎట్ అన్ యాంగిల్ తీటా. సెకండరీ వేవ్లెట్స్ వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది? తీటా అనే యాంగిల్ తోటి లైట్ అనేది బెండ్ అయ్యి మనకి P1 దగ్గర అంటే ఇది P0 అనమాట. ఓకే, ఇది P1 దగ్గర ఎలా ఉంటుంది? తీటా డిఫ్లెక్షన్ ఉంది. అంటే తీటా అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ అనమాట, బెండ్ అయింది, యాంగిల్ మారింది కాబట్టి అప్పుడు దాని యొక్క ఫేజ్ డిఫరెన్స్ కూడా మారుతుంది. పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ మారుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా P1 దగ్గర అది ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ మనకి ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం? ఎప్పుడు కూడా
center images, the P naught normal to the slits are brought to focus at P naught. Thus P naught is a bright central image. The secondary wavelets traveling at an angle theta with the normal to focus at a point P1 on the screen. అంటే P1 ఆన్ ద స్క్రీన్, ద పాయింట్ P1 మ్యాక్సిమా ఆర్ మినిమా అనేది ఎలా చెప్తాము అంటే కనుక కంపల్సరీ సెంటర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమానే బ్రైట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇమేజ్ అనేది అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ఏబీ స్లిట్ ఎదురుగుంటానే కాబట్టి మనకి సెంటర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈ డయాఫ్రాక్షన్లో ఎప్పుడు కూడా సెంటర్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ బ్రైట్ కండిషనే ఉంటుంది. అంటే దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పీ నాట్ అంటే ఈ పీ నాట్ ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా సెంటర్ బ్రైట్ అనమాట. ఇప్పుడు ఈ P1 బ్రైటా మినిమం అంటే బ్రైటా డార్కా అంటే మినిమానా మ్యాక్సిమా కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కనుక ఆ యొక్క వేవ్ ఫ్రంట్స్ అంటే ఇక్కడ మనకి డిపెండింగ్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండరీ వేవ్స్. అంటే ఏంటి, ఈ సెకండరీ వేవ్స్ మీద దాని యొక్క పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది P1 మ్యాక్సిమానా మినిమానా అని చెప్పటం కోసం. ఇప్పుడు ఆ P1 అనేది P0 గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లే. P1 దగ్గర మ్యాక్సిమా ఉంటుందా మినిమా ఉంటుందా, మ్యాక్సిమా కండిషన్స్ని సెంటర్ ఇక్కడ సెంటర్ ఈ బ్రైట్ కండిషన్ ఏమంటామంటే ప్రిన్సిపల్స్ మ్యాక్సిమా అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్ థియరీలో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆర్ అనమాట ఈ పాయింట్. ఓకే, ఇక్కడ బిఆర్ మీద ఏసీ అనేది నార్మల్ డ్రాన్ అనమాట ఈ బిఆర్ మీద. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి నుంచి ఏం చెప్తామంటే సైన్ థీటా అని రాసుకున్నట్లయితే సైన్ థీటా. ఓకే, డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. మీకు వెనక చూపిస్తానంటే ఇక్కడ మీకు ఇక్కడ రాయటం కుదరట్లేదు, మీకు వెనక ఇది డెరివేషన్ ఉంది, మీకు ఈ పార్ట్ మ్యాథమెటికల్ థియరీని చూపిస్తాను చూడండి ఒకసారి. అర్థమైందిగా, బిఆర్ ఇది ఏసీది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది మ్యాథమెటికల్ థియరీ ఈ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇక్కడ P1 డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. P1 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక పర్పెండిక్యులర్ లైన్ని బీసీ అనే పర్పెండిక్యులర్ లైన్ నార్మల్ డ్రాని బిఆర్ మీద కనుక రాసినట్లయితే విచ్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. ఇక్కడ యాంగిల్ ఎంత థీటానే కదా. విత్ ద ప్లేన్ ఆఫ్ ది స్లిట్ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి సైన్ థీటా ఇందా చూపించానుగా BC/AB అని. BC/AB అంటే మీకు ఏం చెప్పాను, విడ్త్ ఆఫ్ ది స్లిట్ ఈ అనమాట. స్మాల్ ఈతో డినోట్ చేస్తాం. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ బీసీ అంటే ఏంటి, ఇక్కడ మనకి పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్. చూడండి ఒకసారి, మీకు వెనక్కి రిటర్న్కి వెళ్తున్నాను. బీసీ అంటే ఏంటి, బి అనేది సి అనేది ఇక్కడ చూడండి ఒకసారి రెండు వేవ్స్ యొక్క మధ్య పాత్ డిఫరెన్స్ చెప్పడం అనమాట. అక్కడ అదే చెప్తున్నారు చూడండి. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేవ్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, ఇక్కడ బీసీని ఏ విధంగా చెప్తామంటే ఈ సైన్ థీటా. అంటే పాత్ డిఫరెన్స్ బీసీ మధ్య టూ వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత అంటే బీసీని ఈ సైన్ థీటాతో చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ మనకి తెలుసు కదా. కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ అంటే 2π/λ, మనకి టూ వేవ్స్ కాబట్టి ఇక్కడ ఇంటూ పాత్ డిఫరెన్స్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఏం చెప్పాను, ఈ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ let us consider the width of the slit is divided into unequal parts and the amplitude of the wave in each part is A. ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఇక్కడున్న స్లిట్ విడ్త్ డివైడ్ అయింది అన్ఈక్వల్ పార్ట్స్ కింద, అన్ఈక్వల్ పార్ట్స్ కింద ఇక్కడున్న స్లిట్ డివైడ్ అయిందంట. అన్ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయితే ఒక్కొక్క ఈ డివైడ్ అయిన ప్రతి పార్ట్ యొక్క యాంప్లిట్యూడ్ని, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏతో డినోట్ చేస్తున్నాం. అంటే ఈ స్మాల్ ఏ అనమాట. స్మాల్ ఏని ఏమంటున్నా, యాంప్లిట్యూడ్. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్ ఫ్రమ్ దీస్ పార్ట్స్ ఇక్కడ ఈక్వల్ కాదమ్మా, ఇది మల్టిపుల్ అనమాట, 1/n ఇంటూ. ఓకేనా, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్ ఫ్రమ్ దీస్ పార్ట్స్ 1/n. n అంటే నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అనుకున్నాం కాబట్టి 1/n అనమాట. అంటే 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా. దీని అంతటినీ కూడా డి అనే దాన్ని ఫేజ్ డిఫరెన్స్ కదా బిట్వీన్ ఎనీ టూ వేవ్స్ ఫ్రమ్ దీస్ పార్ట్స్
is equal d, small d is equal to 1 by n into 2 pi by lambda into e sin theta. ఇప్పుడు నెక్స్ట్ ఈ sin thetaకి వెళ్ళినట్లయితే ఓకే చూడండి ఒకసారి మన డెరివేషన్ చూడండి. let us consider that the width of the slit is divided in unequal parts వచ్చినప్పుడు మనం ఏం చెప్పాను 1 by n into 2 pi by lambda into e sin theta, దీన్ని స్మాల్ d తో డినోట్ చేసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మనకి యూజింగ్ ఏ మెథడ్ అంటే n పార్ట్స్ కింద డివైడ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ n పార్ట్స్ కింద డివైడ్ అయింది. మరి ఒక్కొక్క వేవ్ దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఏమి ఇంటెన్సిటీని రాబట్టాలి. ఇంటెన్సిటీ రావాలి అంటే కనుక రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటెన్సిటీ అంటే ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, అవునా, I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. కాబట్టి ఇప్పుడు ఏం రాబట్టాలి, ప్రతి వేవ్ n ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏ అనుకున్నాను కాబట్టి ఆ యొక్క ఏ అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్నే కదా ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటెన్సిటీ రావాలి అంటే కనుక ఇప్పుడు యాంప్లిట్యూడ్ యొక్క n ఈక్వల్ పార్ట్స్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని తీసుకుంటూ అలా n ఈక్వల్ పార్ట్ యొక్క n వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ని కలుపుకుంటూ మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే కనుక వెక్టార్ ఎడిషన్లో దీన్ని ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని మనం తీసుకుంటున్నాం అంటే పాయింట్ P1 దగ్గర. అంటే ద యూజింగ్ మెథడ్ వెక్టార్ ఎడిషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్, ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ క్యాపిటల్ R P1 ఈజ్ గివెన్ బై ఎక్కడ ఎట్ P1. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు a sin n d/2 by sin d/2. ఇది ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, వెక్టార్ ఎడిషన్ ఫార్ములా అనమాట, మెథడ్ అనమాట. ఇప్పుడు డీని ఏమని తీసుకున్నాను 1 by n ఇంటూ 2 pi by lambda ఇంటూ ఈ సైన్ థీటాని తీసుకున్నాక దాన్ని డి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే దేర్ఫోర్ a ఇంటూ సైన్ n 2 pi ఈ సైన్ థీటా బై n lambda 2. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కింద దాన్ని చూడండి డి మళ్ళీ సబ్స్టిట్యూట్ సైన్ 2 pi ఈ సైన్ థీటా బై n lambda 2. ఈ రెండిట్లో ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ n క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ పై ఈ సైన్ థీటా బై ల్యాండా సైన్ ఈజ్ ఈక్వల్ టు పై ఈ సైన్ థీటా బై n ల్యాండా. ఈ రెండిటిని కూడా దేన్ని చూడండి ఒకసారి, పై ఈ సైన్ థీటా బై ల్యాండా ఉంది, ఇక్కడ పై ఈ సైన్ థీటా బై ల్యాండా ఉంది, దీన్ని అంతటిని ఆల్ఫాతో డినోట్ చేస్తున్నాము. దేర్ఫోర్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై n. దేర్ఫోర్ ఆల్ఫా ఎన్ అనేది చాలా స్మాల్ అనమాట. ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ఎన్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద ఆల్ఫా ఎన్ కింద మనం రాసుకోవచ్చు అనమాట, అంటే వెరీ స్మాల్ కాబట్టి. దేర్ఫోర్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఎన్, అంటే సైన్ ఆల్ఫా ఎన్ని రాయట్లేదు, ఇంకా ఆల్ఫా ఎన్ని రాసేస్తాం. దేర్ఫోర్ ఈ ఎన్ని పైకి వెళ్తే ఎన్ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. దేర్ఫోర్ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. దేర్ఫోర్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని తీసుకుంటున్నామంటే క్యాపిటల్ ఏతో తీసుకుంటున్నాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్, ఏ అంటే యాంప్లిట్యూడ్, ప్రతి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, అన్నిటిని కలిపితే అంటే దీన్ని ఎన్ఏ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ని క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఏ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఇంటెన్సిటీ ఎట్ P1. దేర్ఫోర్ ఫార్మ్ ఇంటూ ఇంటెన్సిటీకి I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ స్క్వేర్. దేర్ఫోర్ ఇక్కడ ఏమొచ్చింది, క్యాపిటల్ R అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. దేర్ఫోర్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ I0 ఇంటెన్సిటీయే కదా. ఓకే, యాంప్లిట్యూడ్ స్క్వేర్, యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అంటేనే ఇంటెన్సిటీ కదా. అంటే స్టార్టింగ్ I0 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. దేర్ఫోర్ I0 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, మీకు అర్థమైంది కదా ఇక్కడ ఇదంతా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ సింగిల్ స్లిట్. ఇప్పుడు ఇంతకీ ఇంటెన్సిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, దేని యొక్క ఇంటెన్సిటీ, మోనోక్రోమెటిక్ వేవ్ లెంత్తో కూడిన లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. సెంటర్ వచ్చేసరికి బ్రైట్ ఉంటుంది, దాన్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ప్రిన్సిపల్ అంటే మెయిన్లీ సెంటర్ ఉండేదాన్ని బ్రైట్, మ్యాక్సిమా కండిషన్ కాబట్టి కంపల్సరీ దాన్ని ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటామన్నమాట. ఓకేనా, ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటే P0 దగ్గర దాన్ని ఇంక మనం చెప్పలేం అసలు. ఇప్పుడు P1 దగ్గర పదభేదం ఎంత, ఫేజ్ డిఫరెన్స్ ఎంతో చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అది ఎలా ఇంటెన్సిటీ ఎలా ఆధారపడుతుందో వీటన్నిటి గురించి మనం చెప్తాం అనమాట. చూడండి ఒకసారి.
దేర్ఫోర్ ద ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటే ఇక్కడ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమని వచ్చింది మనకి ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏ బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్లో ఫ్యాక్టోరియల్లో రాస్తే కనుక ఆల్ఫా బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా క్యూ బై 3 ఫ్యాక్టోరియల్ ఇలా అప్ టు అన్సాన్ మనకి ఫామ్ ఇది సైన్ ఆల్ఫాకి ఫ్యాక్టోరియల్ రాయటం అంటే ఇది. దేర్ఫోర్ ఏ బై ఆల్ఫా ఆల్ఫాని డివిజన్ చేస్తే వీటన్నిటిలో ఆల్ఫా బై ఆల్ఫా 1 అవుతుంది కదా. దేర్ఫోర్ ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా పవర్ 6 బై 7 ఫ్యాక్టోరియల్ అప్ టు అండ్ సో ఆన్. దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ విల్ బి ద మ్యాక్సిమం వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఆల్ఫా అనేది 0 అయితే ఇప్పుడు ఆర్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కనుక కంపల్సరీ ఆల్ఫా వాల్యూ 0 అయితే తప్ప మనకి ఇక్కడ కండిషన్ అనేది మ్యాక్సిమా కండిషన్ అవ్వదు. ద కండిషన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ తీటా అనేదే లేదు కదా యాంగిల్. కండిషన్ ప్రకారం తీటా వాల్యూ ఏమనుకుంటున్నాం మనం మామూలుగానే స్ట్రైట్గా ఫార్వర్డ్ ఏబీ స్లిట్ నుంచి స్ట్రైట్గా సెంట్రల్ మ్యాక్సిమా ఫామ్ అవుతుంది, బ్రైట్ కండిషన్ ఫామ్ అవుతుంది అంటే తీటా వాల్యూ ఇక్కడ 0. దట్ ఈస్ ద మ్యాక్సిమా ఈజ్ ఫార్మ్డ్ ద సెకండరీ వేవ్ లెంత్ ద విచ్ ద ట్రావెల్ నార్మల్ టు ద స్లిట్ ద మ్యాక్సిమా ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఓకే, ఇప్పుడు మినిమా ఇంటెన్సిటీ పొజిషన్ మరి దీనికి మ్యాక్సిమా చెప్పాం, మినిమా ఇంటెన్సిటీ కూడా ఉండాలి కదా. మ్యాక్సిమా అనగానే చూడండి ఒకసారి సెంటర్ మ్యాక్సిమా ఎప్పుడు కూడా అంటే ఏంటి సెంటర్కి వచ్చేసరికి హైయెస్ట్ యాంప్లిట్యూడ్ ఉంటుంది అవునా, ఆ పీక్ ఎంత ఉంటుంది హైయెస్ట్ ఉంటుంది. మరి హైయెస్ట్ ఉంటూ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది కదా ఇటువైపు అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి బోత్ సైడ్స్ మినిమా కండిషన్ కంపల్సరీ ఉంటుందన్నమాట. మినిమా కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాము మినిమా ఇంటెన్సిటీ పొజిషన్ ద ఇంటెన్సిటీ విల్ బి వెన్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. మినిమా అవ్వాలంటే ఇక్కడ ఉన్న సైన్ ఆల్ఫా వాల్యూ 0 అవ్వాలన్నమాట. దేర్ఫోర్ సైన్ పై సైన్ తీటా బై లాంబ్డా ఆల్ఫా వాల్యూ అంటే ఏమని తీసుకున్నా పై సైన్ తీటా బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. పై సైన్ తీటా బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు 0 అవుతుంది సైన్ 0లు పై దగ్గర 2π దగ్గర అప్ టు అన్సా ఎంపై. దేర్ఫోర్ పై సైన్ తీటా బై లాంబ్డా ఎమ్ అని ఎందుకు తీసుకున్నాం అంటే ఆల్రెడీ ఇందాక ఎన్ అనే ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎమ్ అనే నోటేషన్ తీసుకున్నాం అనమాట ఎంపై. దేర్ఫోర్ ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ పై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఈ పైని క్యాన్సిల్ అయితే ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎమ్ లాంబ్డా వేర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అప్ టు అన్సా. ఇన్ దిస్ వే we obtain the points of minimum intensity on either side of the principal maxima. ఓకేనా, ఇప్పుడు అంటే ఏంటి ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి బోత్ సైడ్స్ మనకి ఏముంటుందంటే ఎయిదర్ బోత్ సైడ్స్ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మినిమా కండిషన్ ఉంటుంది. ఓకే, మినిమా కండిషన్ ఇక్కడ మనకి ఉంటుంది. నెక్స్ట్ మినిమా కండిషన్ ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీ సింగిల్ స్లిట్లో ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఉంది, మినిమా ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు సెకండరీ మ్యాక్సిమా ఏంటి సెంటర్ వచ్చేసరికి బ్రైట్ కండిషను. సెంటర్ బ్రైట్ కండిషన్స్కి బోత్ ఎయిదర్ సైడ్ ఎలా ఉంటుందంటే రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ ఎలా ఉంటుందంటే మినిమా కండిషన్ ఉంటుంది. మళ్ళీ సెకండరీ మ్యాక్సిమా ఇందాకేం చెప్పాను సెకండరీ వేవ్లెట్స్ ద్వారా వచ్చే ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమానా మినిమానా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ సెకండరీ వేవ్లెట్స్ ద్వారా వచ్చిన పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అది ఇప్పుడు మ్యాక్సిమా అవుతుందా మినిమానా అని చెప్పడం కోసం సెకండరీ మ్యాక్సిమా కండిషన్ చూడండి ఒకసారి. సెకండరీ కంపల్సరీ చూడండి ఒకసారి. మీకు ఇప్పుడు ఒక డయాగ్రామ్ నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ఒకటి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ స్పాట్ ఏం చెప్పాను నేను మ్యాక్సిమా, ఇది స్క్రీన్ సెంటర్ది, ఇది సెంటర్ ఏంటిది P0 అనుకున్నాం కదా P0 అని. ఇక్కడ ఈ పక్క మినిమా కండిషన్. ఓకే, ఇది కూడా బోత్ ఎయిదర్ సైడ్ మినిమా కండిషన్. ఇప్పుడు సెంటర్ ఉన్నట్టే థీటా యాంగిల్ తోటి మనకి ఇక్కడ P1 దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఫామ్ అవ్వాలి అంటే సెంటర్కి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ P1 దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది అంటే దేర్ఫోర్ ఇది P1. ఓకే, అలాగే అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకి ఫామ్ అవుతుంది, ఇది కూడా P1 సెకండరీ మ్యాక్సిమానే. ఇది ఏంటి ప్రిన్సిపల్ మ్యాక్సిమా అయితే ఇది
సెకండరీ మ్యాక్సిమా. ఇది ఎయిదర్ సైడ్స్ బోత్ సైడ్స్ సెకండరీ మ్యాక్సిమాలు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఈ సెకండరీ మ్యాక్సిమా గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ మ్యాక్సిమా ఇన్ ఎడిషన్ టు ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఎట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. There are secondary maxima between the equally spaced minima. The position of secondary maxima can be obtained from di by d alpha. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఇక్కడ మామూలు ఇందాక మీకు చెప్పాను ఇంటెన్సిటీ డైరెక్ట్గా రాసుకుందాం కదా. ఇప్పుడు సెకండరీ మ్యాక్సిమా అనగానే కొంత యాంగిల్ ఉంటుంది కాబట్టి యాంగిల్ అనగానే మనకి ఆల్ఫా వాల్యూ పై సైన్ థీటా బై ఆల్ఫా కదా మనకి ఇక్కడ. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆ వాల్యూ కొంత డీవియేషన్ అంటే కొంత యాంగిల్తో ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్షియేట్ ద పొజిషన్ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమా కెన్ బి అప్లైడ్ ఫ్రమ్ డిఐ బై డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ డిఫరెన్షియేట్ చేస్తే డి బై డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఏంటి ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. దేర్ఫోర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే యూ బై వి ఫామ్ అనమాట. 1 బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ చూడండి ఒకసారి 2తో డివిజన్ చేసి 2తో మల్టిపుల్ చేస్తున్నాం ఇక్కడ. ఇటు చూడండి ఒకసారి. దేర్ఫోర్ 2a స్క్వేర్ ఇక్కడ ఉన్నదే 2a స్క్వేర్ 2తో కాదు ఇక్కడ చూడండి 2a స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. డివిజన్ ఆల్ఫా స్క్వేర్తో బోత్ సైడ్స్ అప్లికేబుల్ అవుతుంది అనమాట ఇక్కడ దీనికి. అంటే ఏంటి బోత్ అంటే ఇది సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ -2 అంటే ఈ 2 కదా. మైనస్ అంటే ఏంటి ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ అనమాట ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా పవర్ ఆల్ఫా క్యూబ్ కదా కిందకి రాస్తాం అనమాట. డౌన్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ మనకి యూవీ రూల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ సైన్ కదా అది. ఓకే, దేర్ఫోర్ 2a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ని కామన్ తీస్తే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఓకే, దేర్ఫోర్ 2a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా క్యూబ్ ఇంటూ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 2a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా క్యూబ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి ఇదంతా కనుక 0 అయిపోయింది అనుకోండి. 0 అయిపోతే ఇదంతా ఈ ప్రోడక్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. 0 అయిపోతే ఏమవుతుంది మొత్తం 0 అయిపోతుంది. అక్కడ ఏమైనా మ్యాక్సిమం ఫామ్ అవుతుంది. 0 అనగానే మినిమా కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ డస్ నాట్ ఈక్వల్ టు 0. 2a స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా క్యూబ్ అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 అనేది 0 కన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా కంపల్సరీ 0 అవ్వదు కాబట్టి అందుకు తిని ఈ పక్కకి ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఈ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది. చూడండి ఒకసారి గ్రాఫ్. ఈ గ్రాఫ్లో మనకి ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని మనకి వై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా వచ్చింది కదా. దానికి ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ గీస్తామన్నమాట. ఫ్లోటింగ్ టూ కర్వ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫాకి ఒకసారి y ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫాకి ఒకసారి ద సేమ్ గ్రాఫ్. ద పాయింట్స్ ఆఫ్ ది ఇంటర్సెక్ట్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్ గివ్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఈ సొల్యూషన్ బట్టి ఈ గ్రాఫ్ ద్వారా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఫామ్ని మనం ఇక్కడ ఈ గీయచ్చు అనమాట. అప్పుడు ఆల్ఫా వాల్యూ అనగానే మనకి తీటా కంపల్సరీ తీటా కాంబినేషన్ tan ఆల్ఫా బోత్ ఈ రెండింటిని మనం చెప్పాము అంటే కనుక మనకు అక్కడ ఇంటెన్సిటీ మ్యాక్సిమానా మినిమానా ఎప్పుడెప్పుడు మ్యాక్సిమా ఉంటుంది ఎప్పుడెప్పుడు మినిమా ఉంటుంది అనేది మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా చెప్పినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి y ఈజ్ ఈక్వల్ టు ఈ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, ఈ స్ట్రైట్ లైన్ ఇది y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇంకోటి ఈ కర్వ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవి
tan ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫాకి అనమాట. ఇది 45 డిగ్రీస్ యాంగిల్ ఉండేది చూడండి ఒకసారి. స్ట్రైట్ లైన్ గీసి ఇక్కడ 0 π/2 2 3 π/2 5 π/2 అంటే π 2π డిఫరెన్స్, -π 2π బోత్ సైడ్స్. మనకి ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సెంటర్ మ్యాక్సిమా వచ్చింది, మళ్ళా మినిమా కండిషన్ వస్తుంది, మళ్ళా మ్యాక్సిమా, నెక్స్ట్ మినిమా, మ్యాక్సిమా మినిమా, అలా అనుకుంటూ మనకి ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఇంటెన్సిటీ కండిషన్ అనమాట. ఇది ఫ్రాన్హోఫర్ డ్యూ టు సింగిల్ స్లిట్ యొక్క ఇంటెన్సిటీ అనమాట. ఇప్పుడు ఇక్కడది మనకి ద పొజిషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ 0 అయినప్పుడు 0, 3π/2 5/2 అలా మనకి ఇక్కడ రాసుకున్నాం కదా. ఈ వాల్యూలన్నిటిని కూడా ఐ అనే వాల్యూ ఉంది కదా మనకి ఇక్కడ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు, a² sin α/α హోల్ స్క్వేర్ ఉంది కదా. ఐ వాల్యూ ఒకవేళ 1 అయితే, I1 ఇంటెన్సిటీ అయితే కనుక I1 అంటే ఎక్కడైంది చూడండి ఒకసారి. దేర్ఫోర్ ఇది π/2, నెక్స్ట్ 3π/2, నెక్స్ట్ 5π/2. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇంటెన్సిటీ మారుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, స్టార్టింగ్ ఏముంటుంది ఇక్కడ I1 అనమాట, తర్వాత I2, తర్వాత I3 ఇంటెన్సిటీ. అప్పుడు మినిమానా మ్యాక్సిమానా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా కర్వ్, ఈ ఫ్లోట్ 2 కర్వ్స్ యొక్క ఫ్లోట్ని కలుపుతూ మనకి ఇక్కడ ఈ డెరివేషన్ని మనం ఈ సొల్యూషన్ని ఈక్వేషన్లో y ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా రూపంలో మనకి ఇక్కడ ఫ్రాన్హోఫర్ డ్యూ టు సింగిల్ స్లిట్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంటే కనుక P1 అనే పాయింట్ దగ్గర మినిమానా మ్యాక్సిమానా తెలియడం కోసం ఈ డెరివేషన్ అంతా కూడా మనం డిఫైన్ చేస్తాం ఇదంతా కూడా. ఓకే.